హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది, అలాగే కృష్ణాష్టమి రోజున నిర్వహించుకునే నిశితకాల పూజ ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ఉపవాసం ఎప్పుడు విరమించాలి, దహి అండి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఏ రోజైతే మనకి రోహిణీ నక్షత్రం అష్టమి తిథి అర్ధరాత్రి ఉంటుందో ఆ రోజుని మనం కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాము. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం అలాగే అష్టమి తిథి ఉన్నటువంటి రోజున జన్మించాడు కనుక ఇప్పుడైతే మనకు అర్థమైందనుకుంటానండి. ఎప్పుడైనా సరే మనకి అర్ధరాత్రి సమయంలో రోహిణీ నక్షత్రము అలాగే అష్టమి తిథి ఉన్నటువంటి రోజుని మనం శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోవాలి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి ప్రారంభం 26 ఆగస్టు 2024 సోమవారం ఉదయం 8:36 నుండి బహుళ అష్టమి తిథి ముగింపు 27 ఆగస్టు 2024 మంగళవారం ఉదయం 6:45 వరకు. రోహిణీ నక్షత్ర ప్రారంభ సమయం తెలుసుకుందాము. 26 ఆగస్టు సోమవారం రాత్రి 9:41 నుండి రోహిణీ నక్షత్ర సమయ ముగింపు వచ్చేసి 27 ఆగస్టు మంగళవారం రాత్రి 8:45 వరకు అయితే ఉంటుందండి. ఇంతకు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాల్సినటువంటి రోజు ఎప్పుడు అంటే మనకు రోహిణీ నక్షత్రం అలాగే అష్టమి తిథి ఈ రెండు ఉన్న అర్ధరాత్రి ఉండాలి కదండి. ఆ రోజు ఎప్పుడుంది అంటే 26 ఆగస్టు 2024 సోమవారం రోజున. కాబట్టి మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాల్సినటువంటి రోజు 26 ఆగస్టు సోమవారం రోజునైతే జరుపుకోవాలండి. ఇప్పుడైతే మనం శ్రీకృష్ణుడు జన్మించినటువంటి అర్ధరాత్రి సమయంలో పూజను నిర్వహించుకుంటాం కదా, దానిని నిశితకాల పూజ అంటారు. ఈ నిశితకాల పూజా సమయాలు తెలుసుకుందాము. 26 ఆగస్టు 2024 సోమవారం అర్ధరాత్రి 12:15 నుండి 1:06 వరకు. నిశితకాల పూజ పూర్తయిన తర్వాత ఉపవాస విరమణ సమయం వచ్చేసి 26 ఆగస్టు 2024 సోమవారం అర్ధరాత్రి 1:06 తర్వాత మనం ఉపవాస విరమణ అయితే చేయవచ్చండి. ఒకవేళ ఈ అర్ధరాత్రి సమయంలో ఉపవాస విరమణ అనేది చాలామంది చేయడానికి ఇష్టపడరు కదండి, ఎందుకంటే అంత రాత్రి సమయం కాబట్టి. అలాంటి వారు ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అంటే 27 ఆగస్టు 2024 మంగళవారం రోజున తెల్లవారుజామున 5:51 తర్వాత మనం మళ్ళీ ఇంకొకసారి పునఃపూజని చేసుకొని ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమిలో అత్యంత ముఖ్యమైనది అలాగే అంగరంగ వైభవంగా జరుపుకునే వేడుక ఏదైనా ఉంది అంటే అది ఉట్టి కొట్టడం. దీన్ని దహి అండి అంటారు. ఇది ఎప్పుడు అంటే 27 ఆగస్టు 2024 మంగళవారం రోజునండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.